ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. నీ ప్రియపిల్లలుగా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ పాదముల చెంతకు ఈ దినం ఈ పరిశుద్ధ సన్నిధిలో చేరి నీ కుమారుని యొక్క సంఘముగా నిన్ను మహింపరచుటకు మీరు మాకిచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, మాకంటే గొప్పవారు, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వారు, అందచందాలు కలిగినటువంటి వారు, ఉద్యోగస్తులు, ఆస్తి పాస్తులు కలిగినటువంటి వారు, నిన్నటి దినం చూసినటువంటి వారు ఈ దినం మంటిలో మన్నైపోయారు, ఈ కాలగర్భంలో కలిసిపోయారు. నేను ఎరిగిన వారు, నిన్ను ఎరగినటువంటి వారు ఎందరో మా తండ్రి మా కళ్ళెదుట సమస్యపోయారు. మా ఎడల కృప చూపించి జీవమిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి తండ్రి, నీ కుమారుని యొక్క సంఘముగా నీ నామాన్ని మహింపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కృతజ్ఞతలు తండ్రి. దేవా, మరి ఈ యొక్క దినములో నీ పిల్లలుగా మేము నీ పాదముల చెంత కూడుకుని ఉండగా ఇంతవరకు కీర్తనల ద్వారా మహింపరుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. ఈ సమయంలో మా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వేదము, మీ మనస్సు, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్ గ్రంథము నుండి మా యొక్క జీవితానికి కావలసినటువంటి విలువైన మాటలను మాకు అందించమని వేడుకొనిచూ కోరుచున్నాను. కృపగల తండ్రి, తద్వారా మా యొక్క మరి ఏదైతే లోపాలు ఉన్నాయో మా జీవితంలో మా తండ్రి ఏదైతే సరిచేసుకోవాల్సినటువంటి ఉన్నావో వాటిని ఈ యొక్క వాక్యం ద్వారా సరిచేసుకునేటువంటి భాగ్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇది ఆరాధన కార్యక్రమంలో మీరు మాకు నేర్పించబోయేటువంటి విలువైన సత్యాలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, కేవలం వినువారు మాత్రమే ఉండి విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తింపక తండ్రి ఉండేటువంటి వారం కాకుండా విన్న వాక్యాన్ని మా తండ్రి గ్రహించి హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయమని కోరుచు, చేరువచ్చినటువంటి పిల్లలందరినీ నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొనొచ్చు. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అత్యల్పుని ఎన్నికలేనటువంటి నన్నును నీ పిల్ల ఎదుట నిలవబెట్టి తండ్రి, మీరు ఇచ్చినటువంటి అర్హతను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ వాక్యం అందించడానికి సంయోచితమైన జ్ఞానము, నీ యొక్క ఆత్మ సహాయాన్ని నాకు ప్రసాదించమని క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు దీవించిన గృహం ఎలా ఉంటుంది అనే ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకొనిచున్నాం. దేవుడు దీవించినటువంటి గృహం ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పాలి అంటే దేవుడే చెప్పాలి. దేవుడు దీవించినటువంటి గృహం ఎలా ఉంటుందో చెప్పాలి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ఏదో గృహాన్ని మనం చూస్తూ ఈ గృహం బాగుంది, ఆ గృహం బాగలేదు అని మనం నిర్ధారణ చేస్తూ ఉంటాం. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఇట్టే కనిపెడుతూ ఉన్నాం. ప్రేమైన దేవులారా, బైబిల్ అనేది ఒక అద్దం అని బైబిల్ గ్రంథంలోనే చెప్పడం జరిగింది. బైబిల్ ఏంటది? అద్దం. దేవుని యొక్క వాక్యం ఏంటండి? అద్దం. అద్దం యొక్క ఉపయోగం ఏమిటి? నిజంగా ఒక అద్భుత ఆవిష్కరణ అద్దం. అద్దం యొక్క ఉపయోగం ఏంటండి? మనకున్నటువంటి లోపాన్ని తెలియజేస్తుంది. అవునా కదా? అర్థమైనా చెప్పాలి, ఎదుటి వ్యక్తి అనే చెప్పాలి. ఎదుటి వ్యక్తి చెప్తే మనం నమ్మం, ఎందుకంటే అపనమ్మకం మనకు ఎక్కువ. కనుక వెంటనే ఎక్కడికి పోతాం? అద్దం దగ్గరికి వెళ్ళిపోతాం. అది చిన్నదైనా పెద్దదైనా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మన అద్దాలు ఉంటాయి. అవునా? పెద్ద ఇంట్లో పెద్ద అద్దం ఉంటుంది, చిన్న ఇంట్లో చిన్న అద్దం ఉంటుంది, సామాన్యుల ఇంట్లో బాగా చిన్నది. ఇంకా నాకు తెలిసినటువంటి పరిస్థితులకు వెనక్కి వెళ్తే అద్దంలో చిన్న మొక్కను కూడా మరి ప్రక్కన పెట్టుకుని తల దూకుని లేకపోతే ముఖం చూసుకునేటువంటి పరిస్థితులు కూడా మనమందరము అనుభవించినటువంటి వారమే. అద్దం మనలో ఉన్నటువంటి లోపాన్ని
చూపించడం వరకే. సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఎవరిపై ఉంది? మనపై ఉంది. మనకు చూపించిన సరి చేసుకోకపోతే ఎవరిది ప్రాబ్లం? లోపం ఎవరిదంటే మనదే. అర్థం చెప్తుంది, నీ జుట్టు సరిగా లేదు, స్త్రీలు బొట్టు పెట్టుకున్నప్పుడు వంకరగా పెట్టుకున్నారు, లేకపోతే ముఖానికి అంటుందని. అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కొన్ని మన యొక్క శరీరానికి అంటేటువంటి వాటిని చూసుకుని వాటిని శుభ్రపరుచుకుంటూ ఉంటాం. ఇది మనకు తెలుసు. కానీ బైబిల్ కూడా అర్థం అని చెప్పడం జరిగింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, ఎవడైనను వాక్యం వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపనవాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తనట్టి వాడు వెంటనే మరిచిపోవును కదా అన్నాడు. భావం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఒకవేళ వాక్యం విన్నాం, ఈరోజు వాక్యం విన్న తర్వాత మన బుర్రలోకి వెళ్ళిపోయింది. సహజంగా మనుషుల్లో ఎలా ఉంటుందంటే, కొందరు మాట్లాడుతుంటే వెంటనే ఈ రోజు నుంచి ఆచరించాలనేటువంటి ఆలోచన మనిషికి వస్తూ ఉంటుంది. కొందరు మాట్లాడుతుంటే ఏదో ఒక రకమైనటువంటి ఉద్రేకం, ఉత్తేజం వచ్చేసి వెంటనే ఈ రోజు నుంచే ప్రారంభించాలనుకుంటారు అన్నమాట. అవునా? కానీ మన జీవితంలో ఎలా ఉంటుందంటే, అనుకుంటాం కానీ దాన్ని కొనసాగించలేము. అవతలకు పోయి మర్చిపోవటం అంటే అదే. మన లోపం చూపించింది బైబిల్, ఈ అర్థం. కానీ దాన్ని సరి చేసుకోవడానికి అవతలకు పోయి మర్చిపోయాం. మరి మన సహజ ముఖాన్ని చూసుకున్నప్పుడు మర్చిపోతామా? అబ్బో, మన ఎదుటి వ్యక్తికి మనం ఎలా కనిపిస్తామో అని ఆలోచన చేసి పౌడర్ అద్ది కోటింగ్ కొట్టి ఎన్నో, ఇప్పుడు కాస్మెటిక్స్ ఎన్నో రకాలు ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. ముఖం మీద ఒక లేయర్, ఏంటది రకరకాల పేర్లతో పిలుస్తున్నారండి రోజు. ముఖాన్ని శుభ్రపరుస్తూ బ్లీచింగ్ అంటాడు. అంటే బొగ్గల దగ్గర, ఇక్కడ ముక్కు దగ్గర ఎర్రగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది లేడీస్. వివాహాల్లో లేదా ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాల్లో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంటే అలా ఎర్రగా కనిపించాలి, లేదా మెరుపు వచ్చేయాలి, ఇటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అస్తమాన ఆ పర్సులో నుంచి అద్దం తీసుకురా చూసుకుంటూ ఉంటారు. ఎందుకు? ఎదుటి వ్యక్తికి నేను ఎలా కనిపించాలనుకుంటారంటే అందంగా కనిపించాలనుకుంటారు. మరి ఈ అద్దం దేవునిది, దేవుని అద్దం ఇది. ఏది? దేవుని యొక్క వాక్యం అనేది. దీనిలో మన యొక్క సహజ ముఖాన్ని చూసుకుంటూ ఆ దేవునికి అందంగా కనిపించాలనుకుంటున్నారా మీరు? ఆ దేవునికి నేను శుభ్రంగా పవిత్రంగా ఉండాలని అనుకుంటున్నారా అంటే ఈరోజు సమాజంలో ఎవరు అనుకోవట్లేదండి. అలా చూస్తున్నారు, ఈరోజు వింటారు, అలా ప్రక్కకి వెళ్ళి మర్చిపోతారు. నిజమే, ఇటువంటి ఆలోచనలు ఈరోజు సమాజంలో ఉంది. ఒకరోజు నేను పాఠం పిల్లలకు చెప్తున్నటువంటి సమయంలో ఒక లెసన్ ఉండేది. లెసన్ పేరు ఏంటంటే కోతి ఉపవాసం. ఏంటంటే కోతి ఉపవాసం అంట. మరి ఎందుకు పెట్టాడు నాకు తెలియదు, మనకే బోధ కలిగించడానికి పెట్టాడు తెలియదు. కానీ ఆ రోజు పిల్లలకి ఆ పాఠాన్ని పెట్టాడు. పిల్లలకి చిన్నప్పటి నుంచి సమాజంలో ఒక చక్కని విలువలు నేర్పించడానికి ఉపాధ్యాయులు ఏం చేస్తారు? పాఠ్యాంశాలు తయారు చేస్తారు. ఒక స్వామీజీ మాట్లాడుతున్నాడంట, కోతి విన్నదట. మనుషులు వినరు కదా, కోతిని పెట్టాడు ఆయన. ఏమి విన్నదంటే, ఆయన స్వామీజీ ఉపవాసం గురించి చెప్పాడట. ఏమైనా సరే నేను ఉపవాసం చేయాలనుకున్నదంట. ఏది? కోతి. ఆలోచన చేసింది, విన్నది, వెంటనే మనసులోకి వచ్చిందట. మనసులోకి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆచరించేయాలనుకున్నదన్నమాట. అంటే తన నివాసం ఏది ఉందో, పిల్లలకి కోతి అంటేనే బాగా ఇష్టం కాబట్టి మనుషుల గురించి అది అంత ఇంట్రెస్ట్ చూపించరు. జంతువులు, పిట్టల్లో లేకపోతే ఏది చూపించాలి. ఆ రచయిత మరి రాసినటువంటి దాన్ని బట్టి చెప్తున్నాను. అప్పుడు ఏం చేసిందంట, సరే ఉపవాసం చేయాలని నిర్ణయించుకుందంట. తక్కువ ఆలోచన వచ్చిందంట. ఏంటి? అయ్యో, నేను ఉపవాసం చేసి నీరసపోతే మళ్ళీ చెట్టు ఎక్కగలనా అని ఆలోచన వచ్చిందంట. ఇప్పుడు ఏం చేసిందంట, వెంటనే ఉపవాసానికి ముందు చెట్టు మీదకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి కొన్ని ఫలాలు తెచ్చుకుని ప్రక్కన పెట్టుకుందట. అదవుతుందా? ప్రక్కన పెట్టుకున్న తర్వాత సరే మళ్ళీ ప్రారంభించుదామని మళ్ళీ ఆలోచన చేసరికి ఒకవేళ
నీరసపోయి ఆ పండు తీసుకుని తినలేకపోతే అనుకున్నదట. ఏమనుకుందంట? తినలేకపోతే సరే మనం ఉపవాసం చేస్తాం కాబట్టి నోట్లో పెట్టుకుని చేద్దాం అనుకున్నదట. ఏమనుకున్నది? నోట్లో పెట్టుకుని చేద్దాం అనుకుందంట. నోట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం తక్కువ ఆలోచించిందట. ఒకవేళ మింగలేకపోతే అనుకుందంట. సరే, ఎలా ఉందో అంటే ఫ్యూచర్ ఆలోచించేసింది. చూసారా? మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. విన్న వెంటనే ఈరోజు ఏమైనా సరే అనుకుంటాం, గద్దించేశారు, లేకపోతే ఈరోజు బాగుంది, వాక్యం బాగుంది, ఇలా చేయాలని ఆచరణ పెట్టాలని అనుకుంటాం. కానీ మన జీవితంలో అది కొంచెం మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనకున్నటువంటి పరిస్థితులను బట్టి వాక్యాన్నే మర్చిపోతాం, చెయ్యాలనుకున్నది మర్చిపోతాం. చివరికి మరలా ఎప్పుడు పాత పద్ధతే అంటే మనం విన్నటువంటిది ఈ వాక్యమైన అర్థములో సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతున్నాయో ఇక్కడ నేర్చుకుని అసలు మన జీవితంలో సరి చేసుకోవాలి. అది గురించి ఈరోజు ప్రపంచంలో సుమారుగా ఉన్నటువంటి క్రైస్తవులు 300 కోట్ల పైన అంటారు లెక్క ప్రకారంగా. క్రైస్తవులు లెక్క అయితే ఉంది, కానీ క్రైస్తవుడిగా జీవించేవారు ఎంతమంది ఉంటారు అని ఆలోచన చేస్తే ఎక్కడ లేరండి, ఏ సంఘంలో లేరు. కనుక ఆలోచించేయండి. కనుక దేవుడు దీవించినటువంటి గృహము ఎలా ఉంటుంది అనే దాని గురించి ముందుగా ఉపోద్ఘాతంగా ఈ మాట చెప్పాను. ఎందుకంటే ఈరోజు విన్నటువంటి మాటలు మీరు ఆచరణంగా అంటే ఆచరించాలి. విన్న మాటలు అది వినటమే కాదు, మన కుటుంబాల్లో దాన్ని ఏం చేయాలి, అమలు చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. అందుగురించే పుస్తకాలు పెన్ను పెట్టుకుంటే బాగుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళొకసారి చూసుకుని చదువుకుంటే బాగుంటుంది. మీరు స్కూల్కి వెళ్తూ పుస్తకాలు లేకపోతే పెన్నులు రాసుకున్నటువంటివి మరలా చదువుకుంటే మీరు ఆ పరీక్షలో ఈజీగా వ్రాయగలుగుతారు, చక్కని మార్కులు వస్తాయి. క్రైస్తవులకి ఎటువంటి పరీక్ష లేదు, క్రైస్తవులకి మనమేమి చదవవసరం లేదు, మనమేమి దాన్ని గుర్తుంచుకోవసరం లేదు అనుకోకండి. క్రైస్తవులు ప్రతి విశ్వాసి కూడా గుర్తుంచుకోవాలి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మన హృదయం మీద రాసుకుంటే మన జీవితానికి బాగుంటుంది, మన త్రోవలకు మార్గం చూపిస్తుందట. అర్థమవుతుందండి? కీర్తనల గ్రంథం 119, 105 చూస్తే ఏమని వ్రాయబడి ఉంది? 119, 105 నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదంట. అంటే దేవుని యొక్క వాక్యము దీపమా? దేవుని యొక్క వాక్యము వెలుగా? ఎస్, వెలుగు. ఎలా అంటే మన హృదయములో వాక్యం ఉన్నప్పుడు, మనం త్రోవ తప్పిపోతున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే, అబ్బాయ్ రాంప్రసాద్ ఇక్కడేమో వాక్యం ఎలా చెప్తుంది, నువ్వేమో ఇలా వెళ్తున్నావేంటి? అసలు వాక్యమే హృదయంలో లేకపోయింది అనుకోండి, వాక్యమే హృదయంలో లేకపోతే ఏమైనా చెప్పగలమా? ఏమైనా మనతో మాట్లాడుతుందా? ఏదైనా సరిచేసేటువంటి విషయాలు జ్ఞాపకం ఉంటాయా మనకి? కనుక మనం విన్న వాక్యం మన హృదయంలో భద్రంగా ఉండాలి. తర్వాత అది మనకి తెలియజేస్తూ ఉంటుంది. అందు గురించి జ్ఞాపకంలో ఉంచుకోవాలి దేవుని యొక్క వాక్యం. ప్రేమైన దేవులారా, మనం మరి విన్నటువంటి ఒక విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తాను. దేవుడు దీవించిన గృహం ఎలా ఉంటుంది అనే దానిలో ఒక విషయాన్ని నేర్చుకున్నాము. మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తుందని మాట నేర్చుకున్నాం. ఏంటండి? మొట్టమొదటి ఏంటి? మన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తుంది. ఏం చేస్తుంది? సరిచేస్తుంది. ఏది? దేవుడు దీవించిన గృహం. దేవుడు దీవించినటువంటి గృహం ఏదైతే ఉందో అది ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునేలా ఉంటుంది. అంతే కదండి? ఒక గృహం దగ్గరికి వెళ్ళి మనం చూస్తే గృహం ఎదుట ఉండి చెప్పేయచ్చంట. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు. ఏంటి తెలుసా? ఇల్లాల ముఖము ఈది గుమ్మంలోనే తెలిసిపోద్దట. అవునా? అంటే వీధి గుమ్మములో ఎలా తెలిసిపోద్ది? ఎలా తెలిసిపోద్దో బైబిల్ చెప్పిందండి. బైబిల్ చెప్పింది. ఒకసారి సామెతల గ్రంథం
31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ముప్పై ఒకటో వచ్చిన చదవండి. 31వ అధ్యాయము 31. చేసిన పనిని బట్టి, ఏదండి? చేసిన పనిని బట్టి గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనయాడును, అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును. చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇదే ఇల్లాల పక్కన వీధి గుమ్మం అంటే చేసిన పనిని బట్టి. అర్థమవుతుందా ప్రియమైన దేవులారా? మనం చేసిన పనిని బట్టి మన వీధి గుమ్మములోనే అర్థమైపోతుంది. అర్థమవుతుందండి? ఏదైనా గృహానికి వెళ్ళాం, ఆ గృహము చెంత బయటంతా చిందరవందరగా, ఏమండి, ఆ కోళ్ళు లేకపోతే ఇంకా ఏమైనా అశుభ్రమైనటువంటి దాన్ని అలా వేసేసి అలా పాడైపోతూ చిరాకుగా, ఆ వస్తువులు కూడా చందరవందరగా అలా కనిపిస్తుంది అనుకోండి, ఈజీగా ఎవరొకరు అంటారు, అసలు ఉంటారు కదండి, ఆ ఒంటి శుభ్రమే కానీ ఇంటి శుభ్రం లేదా అంటారా? అనరా? అంటే ఒంటి శుభ్రం చూసుకుంటారు కానీ ఇంటి శుభ్రం లేదంటూ ఉంటారు. ఇవన్నీ మనం వింటున్నటువంటివే. కనుక ప్రియమైన దేవులారా, ఇక్కడ ఏమంటారంటే ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటుందట. ఏది? దేవుడు దీవించినటువంటి గృహం. దేవుడు దీవించిన గృహం ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటుందని విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఒకటి అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 7-8 వచనాలు చూసాము. మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము చదవండి. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతు అను యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును కానుకుని ఉండెను. 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసించను. ఈ మాట గురించే మనం ఆలోచించాం. దేవుడు దీవించినటువంటి గృహము ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటుందంటే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఒక పాయింట్ని మనం చూసుకుంటే, క్రిస్పు అనేటువంటి యూదుల సమాజపు మందిర అధికారి ఉన్నాడట. అతని ఇంటి వారందరితో కూడా విశ్వాసం ఉంచాడట దేవుని యందు. అది అర్థమవుతుందండి? ఇంటి వారందరితో కూడా విశ్వాసం ఉంచడం అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దేవుని యందు విశ్వాసం ఉంచారంట. ఈరోజు ఈ చాలా బాధాకరమైన విషయం అంటే, ఈ దేవుని యొక్క మందిరములో ఎవరెవరు ఉండాలి? భర్త, భార్య, పిల్లలు ఉండాలి. స్త్రీల సంఘాలు అయిపోయినాయండి. ఇప్పుడు క్రైస్తవ సంఘాలు ఏమైపోయినాయంటే స్త్రీల సమాజాలు అయిపోయినాయి తప్ప క్రైస్తవ సంఘం అంటే క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడట. మరి ఆత్మీయమైనటువంటి ఏదండి జీవితాన్ని సరిచేసుకునేటువంటి కుటుంబం ఎలా ఉంటుందంటే, తన ఇంటి వారందరితో కలిసి విశ్వాసంలో కొనసాగేటువంటి వారుగా ఉంటారు. దేవుని దీవించేటువంటి గృహము ఇలా ఉంటుందని చెప్పాను. గడిచిన వారం మీకు చెప్పాను. నేను ఏం చెప్పానంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుని యొద్దకు ఎవరైతే వస్తున్నారో వారు దీవింపబడతారు. అవునా కదా? దీవింపబడతారు. అవునా? ఉదాహరణ చెప్పాను మీకు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఒకరు పనికి వెళ్ళారనుకోండి, ఎంత వస్తాయి? పురుషుడి పనికి వెళ్తే ఒక 700 వస్తాయి. ఎంత కదండి? ఇప్పుడున్నటువంటి కూలి ప్రకారం 700 వస్తాయి. ఒక్క పురుషుడు ఒక్కడే, లేకపోతే ఇంటి యజమాని ఒక్కడే పనికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పని చేయకుండా అలా ఖాళీగా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇంటి యజమాని తెచ్చినటువంటి ఆ 700 ఇంట్లో ఖర్చు అవ్వగా ఏమైనా మిగులుతాయా? మిగలవు. ఆ సంగతి మనకు తెలుసు. ఒక్కడు తెస్తున్నాడు, ఇల్లంతా ఆడిపాట మీదే బ్రతకాలి, ఏముంటాయండి అప్పులు కాకపోతే అంటారు మన వాళ్ళు అంటారు. అవునా కదా? అదే ఇంట్లో యజమానుడు పనిచేస్తున్నాడు, యజమానురాలు పనిచేస్తుంది, అలాగే పిల్లలు ఎదిగొచ్చినటువంటి పిల్లలు కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఇంటికి
యజమానుడు పని చేస్తున్నాడు, ఆ యజమానుడు చేసేటువంటి పని ఇల్లంతటికి సరిపోయేది. ఇప్పుడు యజమానురాలు పాటు అలాగే పిల్లల పాటు మిగులుతుందా మిగలదా? నిల్వ ఉంటుంది. వ్యర్థం చేసుకుంటే ఉండదు, ఎందుకంటే దాన్ని ఆలోచన లేకుండా ఖర్చు చేస్తే ఉండదు. కానీ ఆలోచనతో చేస్తే మాత్రం ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఈ సంగతి మనకు తెలుసు, ఎందుకంటే శరీర సంబంధం విషయాలు. చాలామంది అలాగే పాటుపడి సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు. నాకు తెలిసినటువంటి గ్రామస్తులనే ఒక సహోదరుడు నాకు తెలుసు. ఆ సహోదరుడు తన భార్య పనికి వెళ్తూ ఏ రోజు పని మానరు, అలాగే వ్యర్థంగా కాలం గడపరు, అలాగే వ్యర్థం చేసుకోరు. క్రైస్తవులు కాదు, అయినా వాళ్ళు బాగానే సంపాదించారు, బాగా సంపాదించుకున్నారు. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. మా తండ్రి గారు కూడా ఎప్పుడు కూడా 1 సెంటు కూడా సంపాదించలేదు. కానీ ఆ అబ్బాయిని చూసి నేను హ్యాపీ అవుతూ ఉంటాను. శ్రమిస్తాడు, వ్యర్థం చేయడు, తనకు వచ్చింది ఎప్పుడు కూడా విలాసాలకు ఖర్చు పెట్టడు. అలా ఉండటం మనమేమంటామంటాడు? పిసినారుడు అంటాం. పిసినారుడా కాదు, భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు, ఆలోచన కలిగినటువంటి వాడు. అలాగని మరి ఏదైనా ఎవరైనా ఇబ్బందులు ఉంటే పరామర్శించకుండా ఉంటాడు. మంచి కార్యక్రమాలన్నింటికి పాల్గొంటాడు ఆ అబ్బాయి. నేను గమనిస్తూ ఉంటాను, అతను మంచివాడు, పిసినారుడు కాదు, లేకపోతే వ్యర్థం చేసేటువంటి వాడు కాదు. మనకు అలా కనిపిస్తుంది, ఎందుకంటే మనం వ్యర్థం చేసుకుంటున్నాం కాబట్టి. కనుక ఏ కుటుంబము వ్యర్థం చేసుకోకూడదు, ఏ కుటుంబము మనము ఇంకొకరిపై చేయి చాచేటువంటి వారిగా ఉండకూడదు. ఎవరికి వారే నిల్వగా, అంటే సంపాదించుకునేటువంటి వారిగా ఉండాలి. ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడాలి. ఓకే, ఈ విషయం మీకు అర్థమైంది కదా. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, మరి ఆత్మీయమైనటువంటి కుటుంబం ఉంది కదా, ఎలా వినాలి? ఇప్పుడు ప్రభు పనుల్లో మనం ఉన్నాం. ఆరాధనకు వచ్చామంటే ఎవరి పనులు ఉన్నాం? దేవుని పనులు ఉన్నాం. దేవుడు జీతం ఇస్తాడా ఇవ్వడా? చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుడు జీతం ఇస్తాడనే సంగతి తెలియదు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుందో అనుకుంటుంటారు. కనుక పనికి పోయేటువంటి వారుగా ఉన్నారు. ఆలోచించేయండి, దేవుడిచ్చేటువంటి జీవితం ఆశీర్వాదం. ఈరోజు మీరు దేవుని దగ్గరికి వచ్చినటువంటి మీరు 100 ఆశీర్వాదాలు పట్టుకెళ్ళారు, అంటే మీ యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి. ఎంతమంది భార్య, భర్త, పిల్లలు వచ్చారనుకోండి, ఎన్ని పట్టుకెళ్తారు? 4 ఉంటే 2 పిల్లలు, లేకపోతే భార్య భర్త 4, అంటే 400 ఆశీర్వాదాలు పట్టుకెళ్ళారు. అంతేనా? కుటుంబంలో ఒకరే పనికి వెళ్తే అందరూ తింటే ఉండదు, ఆ సంగతి తెలుసు. మరి దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం ఒక్కరం వచ్చాం, మనమే 100 పట్టుకెళ్ళాం. మరి దేవుని దగ్గరికి రానటువంటి వారికి ఆశీర్వాదాలు ఉంటాయి, శాపాలు ఉంటాయా? శాపాలు ఉంటాయి. ఆలోచించేయండి. ఇప్పుడు శాపాలు ఎన్ని ఉన్నాయంటే 300 ఉన్నాయి, ఆశీర్వాదాలు 100 ఉన్నాయి. మైనస్ చేయండి, మిగిలిన ఆశీర్వాదాల శాపాలండి. ఈరోజు మన కుటుంబం ఆశీర్వదింపబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, నేను చెప్తున్నాను, ఆత్మీయమైనటువంటి మన కుటుంబం, అంటే దైవిక కుటుంబం, దేవుని కుటుంబం ఆశీర్వాదింపబడలేకపోవడానికి గల కారణం దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములో మనం పాలుపంపులు పొందాలి. అంటే దేవుని పనిలో మనం పాలుపంపులు పొందాలి. దేవుని ద్వారా పొందవలసిన జీతాన్ని పొందలేకపోతున్నాం. ఏమవుతుందంటే నష్టానికి గురి అయిపోతున్నాం. పోనీ దేవునిలో ఆశీర్వదింపబడలేకపోతున్న, పోనీ లోకంలో ఉంటూ ఏమైనా ఆశీర్వదింపబడతారా? లేదండి, చిల్లి సంచి. ఎప్పుడు చూసినా ఏమంటాం? లేదు అంటాం తప్ప ఎంత ఉంది అని, ఏముందని చెప్తామంటే ఎంత ఉంది, ఏముంది అంటే నిల్వ కాదు, రుణం ఉందని చెప్తూ ఉంటారు. అవునా? ఎంత ఉంది? ఎంత రుణం ఉందండి, ఎంత అప్పు ఉందని చెప్తుంటున్నారు. బాగుంటుందండి ఆ కుటుంబం? ఎంత అప్పు ఉందంటే బాగుంటుందండి, లేకపోతే ఎంత సంపాదించుకున్నాం అంటే బాగుంటుందో చెప్పండి. ఆలోచించండి. నేను లోకం గురించి మాట్లాడతలేదు, మీరు ఆస్తిపాస్తుల గురించి లేకపోతే మీ అప్పుల గురించి మాట్లాడతలేదు. దేవుని ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని ఆశీర్వాదాలు మీకు అవసరమైతే ఖచ్చితంగా దైవిక కుటుంబం ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆత్మీయ జీవితం అంటే అక్కడ యూదులు అధికారి క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మనం కూడా ఇంటి వారందరూ కలిసి దేవుళ్ళ విశ్వాసంలో కొనసాగాలి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని మనం కలిగి ఉండాలి. రెండవ మాటగా మనం చూసాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసాం. కొలసీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదువుదాం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విస్తరించచ్చు ఆయన యందుండి నడుచుకునండి అన్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూసాము. ఒకటి, వేరుపారినటువంటి వారికి ఉండాలి. రెండోది, ఇంటి వల్లే కట్టబడాలి. మూడోది, మనం నేర్చుకున్నటువంటి దాని ప్రకారంగా విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ఇక 4వది చూసాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడందు విస్తరించాలి. ఒకటి, వేరుపారాలి అని చెప్పాము. అంటే వేరుపారటం అంటే గడిచిన వారం మనం నేర్చుకున్నాం. అంటే వేరు ఒక చెట్టుకి ఆధారం. ఆ చెట్టు బాగా ఫలించాలంటే వేరు కావాలి. వేరుంటే సరిపోదు, భూమిలో ఉన్నటువంటి సారం వేరు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన యందుండి వేరు పారటం అంటే దేవునిలో మనం ఎలా ఉండాలండి? ఒక వేరులా ఉండాలి. ఆయన యందు సారం పొందేటువంటి వారిగా ఉండాలి దీని భావం. రెండోది, ఇంటి వలె కట్టబడుచు అంటే ఈరోజు దాని గురించి సంఘం గురించి చెప్పడం జరిగింది. మనం సజీవమైన రాళ్ళు అని చెప్పడం జరిగింది. సజీవమైన మనం రాళ్ళు. ఈరోజు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇల్లు ప్రారంభించిన తర్వాత 4 ఇటుకలు కడితే ఇల్లు అయిపోయిందంటారా? అయిందంటారా? చూసి ఇల్లు ప్రారంభించాడు, కట్టలేదు అంటాడు. 4 ఇటుకలు పెడితే అవ్వదు. అది సంపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? కట్టబడాలి వద్దా? ఆ ఇటుక మీద మనం కూడా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మనం సజీవమైనటువంటి రాళ్ళు అని చెప్పడం జరిగింది. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచున్నామని చెప్పడం జరిగింది. కనుక కట్టబడాలి, మనం వృద్ధి చెంత ఉండాలి. తర్వాత మాట ఏమైనా చూసామంటే మనం నేర్చుకున్నటువంటి ప్రకారం విశ్వాసంలో ఉండటం, స్థిరులుగా ఉండాలి. అంటే స్థిరత్వం అంటే అది కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు భక్తి అనేది ప్రారంభించాము, యేసుప్రభు వారిని నమ్మాము, బాప్తిసం పొందాము, అంటే రక్షింపబడ్డాము. ఈ లోకంలో నుంచి, పాపముల శాపములో నుంచి నేను వేరైపోతున్నాను అనుకున్నాము. దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాము. ఈరోజు బాప్తిసం అనేటువంటి ప్రక్రియ ద్వారా నూతన జన్మను మనం పొందాం. అంటే మన విశ్వాసాన్ని ప్రారంభించాం. ఈ ప్రారంభించినటువంటి మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చిన తర్వాత మరలా దేవుని విడిచిపెట్టేసి, మరలా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడా అనుకునేటువంటి రాగా ఉండకూడదు. దేవుని వెంబడించినటువంటి మనము స్థిరము అంటే జీవితకాలం, మరణము మనల్ని దేవుని నుంచి మనం వెళ్ళిపోయేటంత వరకు, మన దేహం నుంచి మన ఆత్మ వెళ్ళిపోయేంత వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. రూతు నియమం చేసుకుంది కదా తన యొక్క అత్తగారి నయముతో, నీ వారే నా వారు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, మరణం మనను ఎడబోయే వరకు నిన్ను విడవనన్నది. చూసారా, దేవునితో ఒడంబడికి అలాగ ఉండాలి. అంతేగాని కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి, ఏదో మేలు కలిగినప్పుడు దేవుణ్ణి కాదు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి, మేలు కలిగినప్పుడు దేవుణ్ణి విడిచిపోయేటువంటి వారిగా ఉంటున్నారు ఈరోజు సమాజంలో క్రైస్తవులు. వద్దు, అలా ఉండకూడదు. అది సరైనటువంటిది కాదు. ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటామంటే ఇదిగో ఈ 4 విషయాలు ఏవి? ఒకటి, ఆయన యందు వేరుపారినటువంటి వారికి ఉండాలి. రెండోది మనం నేర్చుకున్నాం, ఇంటి వలె కట్టబడాలి నేర్చుకున్నాము. 3, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి నేర్చుకున్నాము. 4, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందు ఎలా ఉండాలంటే విస్తరించాలట. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు మన జీవితంలో ఏది చేసినా మర్చిపోయేటువంటి వారుగా మనం ఉంటాం. మర్చిపోకూడదండి. కొంతమంది మరలా సంవత్సరంలో చేసేస్తాను, లేకపోతే పాప పుడితే చేస్తాను, పాప ఇంటికి వస్తే చేస్తాను, ఇల్లు కట్టుకుంటే చేస్తాను, ఇలా అనుకుంటూనే ఉంటారు. ఎప్పుడు మర్చిపోతూ ఉంటారు. నిజంగానే ఇప్పటికీ మన గృహం చెంత దేవుని ఎప్పుడు కూడా మహింపరుస్తూనే ఉండాలి. అలా మహింపరచడం వల్ల ఒక మేలు ఉందండి, మీకు తెలుసో తెలీదో. ఎవరో రోజు ప్రతిసారి మీటింగ్ పెట్టుకుంటున్నారంటే, ఒకటి వాళ్ళు భౌతికంగా ఆశీర్వదింపబడి ఉండాలి. రెండోది ఆత్మీయ జీవితం కూడా ఆశీర్వదింపబడినటువంటిదిగా ఉండాలి. మూడోది ఏంటంటే, వారు చేసేటువంటి ప్రక్రియ వల్ల తోటి వారు ప్రక్క వారికి సువార్త ప్రకటించేటువంటి వారుగా ఉంటారు. అదేంటి, అంతేగాని మనమే తండ్రి రోజంతా నువ్వు కాపాడవు, నీకు స్తోత్రాలని, లేకపోతే మనకి ఏదైనా దయచేస్తే నీకు కృతజ్ఞతలని, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మనం ఏం చేస్తాం? దేవుని స్తుతిస్తాం. కానీ ఈ ప్రక్రియ
ఏ ప్రక్రియ? దేవుని స్తుతించే ప్రక్రియ. అదేంటంటే జనముల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. తెలుసండి? బైబిల్ ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇదిగోండి ఆయన నామమును ప్రకటన చెయ్యుడి. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటంట? ఆయన నామమును ప్రకటన చేయాలి. ఇప్పుడు ఎలా ప్రకటన చేస్తాం? మీరు దేవా స్తోత్రాలు తండ్రి మీకు వందనాలు అయిపోయింది అనుకుంటే ప్రకటన చేస్తారా? కృతజ్ఞత అంటే ఆయన నామాన్ని ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలంటే ఏం చేయాలి? మీ గృహము చెంత ఏం చేయాలండి? ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయాలి. తర్వాత ఇంకో మాట ఏం రాయబడింది? ఆయన నామాన్ని ప్రకటన చేయుడి, ఆయన కార్యములను అదిగో జనములలో ఆయన కార్యములు జనంలో తెలియజేస్తున్నారండి. ఎవరైనా ఏ కుటుంబం ద్వారైనా ఏంటండి దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి గృహము ఎలా ఉంటుంది? దేవుడు ఆశీర్వదించినటువంటి గృహం ఎలా ఉంటుందంటే ఆయన కార్యములను జనముల్లో తెలియజేస్తారట. ఆయన ప్రకటన చేస్తారు, ఆయన కార్యములను జనముల్లో తెలియజేయాలి. అవునా? ఇలా తెలియజేస్తున్నారా మనం? అంటే మనం తెలియజేయమండి. ప్రభువుని నమ్మి కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి కానీ మన గృహాల నుంచి ఇటువంటివి చెప్పట్లే. నేను మొన్న రాత్రి ఓ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో ఒక కూడిక పెట్టుకుంటే ఆ గృహంలో అంటే గృహ కూడిక కాదు, మామూలుగా సభే, కానీ ఆ సంఘానికి వెళ్ళేటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే ఆశ్చర్యమైపోతుంది. ఏంటి అంటే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను వాళ్ళు వివరిస్తున్నారు. ఎవరు? ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి. ఎందుకు వివరించగలుగుతారు చెప్పండి? మనం దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యం ఏదైనా చిన్నది ఉందంటే మా జీవితంలో అసలు ఏది లేదన్నట్లే ఉంటాం. అవునా కదా? అవునండి. ఎన్ని అనుభవించినా ఎన్ని పొందినా దేవుని స్తుతించేటువంటి ఆలోచన మనకు ఉండదు. కానీ దేవుని తిట్టుకునేటువంటి ఆలోచన ఉంటుంది మనకి. ఎప్పుడు తెలుసండి? మనకి ఏదైనా నష్టం కలిగితే నాకే చేయాలి దేవుడు ఇలాగా, నా కుటుంబానికే రావాలా, నాకే ఇలా చేయాలని దేవుని మాత్రం ఆడిపోసుకుంటాం మాత్రం. కానీ దేవుని స్తుతించలేము. కానీ మన నాలుగుతో దేవుని ఆడిపోసుకునేటువంటి పరిస్థితి రోజు ఉంది. వద్దండి, అలా కాదండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆస్వాదించినటువంటి కుటుంబం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఏమండి ఎప్పుడు కూడా విస్తరిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అందు విస్తరిస్తుందట. అలా ఉందా? ఆలోచించేయండి. తర్వాత మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని గృహము, దీవించినటువంటి గృహం ఎలా ఉంటుంది అంటే మరొక మాటను మనం చూద్దాం. గడిచినటువంటి వారం మనం చూసిందే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో చూసాం. 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇంటిని తన చేతులతో పెరికి వేసుకుంటుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. కనుక అంటే కేవలం ఒక స్త్రీ గురించే కాదు, పురుషుడి గురించి కూడా చెప్పడం జరిగింది. 15వ అధ్యాయం 25వ వచనంలో నీతిమంతుడైనటువంటి మాట వ్రాయబడి ఉంది. అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఆలోచన కలిగి ఏం చేస్తాము? చక్కగా ఆలోచన కలిగి మనం ప్రవర్తిస్తాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మనం చూస్తాం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి చూస్తే, బుద్ధిమంతులైతే ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటాడు. కనుక వానలు వచ్చినాయంట, వరదలు వచ్చినాయంట, గాలి వచ్చేసింది. మరి ఆ ఇల్లు బండ మీద కట్టబడి ఉంది కనుక ఏమవలేదు, అది స్థిరముగా ఉంది. కనుక ఈ నా మాటలు విని ప్రతివాడు కూడా బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాడండి. కనుక ఆలోచన చేస్తే అంటే ఇల్లు గురించి మనకు తెలుసు. ఒక చక్కని స్థిరమైనటువంటి ఫౌండేషన్ వేసుకున్నటువంటి ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాగే ఇసుక మీద కట్టుకున్నాడంట ఒక ఇల్లు, వాడి గురించి ఏం రాయబడిందంటే బుద్ధిహీనుడని రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క మాటలు విని వాడు చెప్పిన చేయని ప్రతి వాడు కూడా బుద్ధిహీనుని, అంటే ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అనండి. ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడని చెప్పడం జరిగింది. అర్థమవుతుందండి? మనకు తెలిసింది ఏముంది? వరదలు వచ్చినాయి ఉంటుందా? గాలి వేసింది ఉంటుందా? ఎందుకంటే ఆ యొక్క పునాది బండ మీద లేదు కాబట్టి ఉండదు. కానీ దేవుని యొక్క మాటలు విని ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే స్థిరులుగా ఉంటామండి. మనం స్థిరులుగా ఉంటాం, కదలంటువంటి వారిగా ఉంటాం, బలముగా మనం ఉంటాం. మర్చిపోకండి. కనుక మన ఆత్మీయ జీవితాన్ని దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ బండ మీద మనం కట్టుకోవాలి. మర్చిపోకండి.
ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క మాటకు లోబడుతూ మనం జీవించాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంకొక మాటను మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్య గ్రంథం 12:12. అపోస్తలుల కార్య గ్రంథం 12:12. ఇక్కడ సందర్భం ఏమిటంటే, పేతురు గారు చెరసాల్లో ఉంటాడు. చెరసాల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి ఏం జరుగుతుందంటే, పేతురు వాక్యం ప్రకటించాలి కాబట్టి చెరసాల్లో కాస్తూ ఉంటారు. లోపల ఒకరు ఉంటారు, బయట ఒకరు ఉంటారు. మనకు తెలిసిందే కదా జైలు ఎలా ఉంటుందో. ఖైదీలను కాపలా కాసేటువంటి వారు పోలీసు వారు ఉంటారు. కానీ విషయం ఏంటంటే, వాళ్ళు కాపలా కాస్తూనే ఉన్నారు. కానీ దేవుని దూత వచ్చి ఏం చేసింది, బొండలు వేసిస్తారు. చైన్లతో కట్టేసినటువంటి పేతురు గారిని బయటికి విడిపించి తీసుకొచ్చేస్తుంది. అసలు కారణం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే, అలా జరగడానికి గల కారణం ఏంటంట. ఇప్పుడు 12వ వచనం చదవండి. ఇట్లా ఆలోచించుండ్రా. అతడు ఆలోచించుకుని అతడు మారు పెరుగుల యోహాను తల్లి అయినటువంటి మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చూడండి, ఎందు గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆల్రెడీ దేవుని యొక్క వాక్యం నిమిత్తమై పట్టబడినటువంటి చెరసాల్లో వేయబడినటువంటి పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారట. గొప్ప సంగతి కదండి. ఎప్పుడు అంటే రాత్రికాల సమయం. ఎటువంటి సందర్భం అంటే భయంగా ఉన్నది ఆ రోజు భయం. ప్రార్థన చేస్తే, బయటికి చేస్తే వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళిపోయేటువంటి, లేకపోతే చెరసాల్లో వేయించుకునేటువంటి అధికారులు బెదిరించేటువంటి రోజులవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తలుపులు వేసి గడియలు వేసి వారు ప్రార్థన చేస్తున్నారట. ఆత్మీయమైనటువంటి కుటుంబం ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, జరగదా? ఎలా జరిగిందంటే, ఒక పేతురు చెరసాలలో బంధింపబడి ఉన్నాడు. ఆ బంధింపబడినటువంటి పేతురుని ఎవరు తీసుకొచ్చేస్తారండి? ఒక దేవదూత బయటికి తీసుకొచ్చేసారు. ప్రియమైన దింపులరా, ప్రార్థన వలన జరగనటువంటి కార్యం అనేది ఏది ఉండదు. ఆత్మీయ జీవితానికి ఇది చాలా అవసరం. మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రార్థన అవసరం. దీవింపబడినటువంటి కుటుంబంలో ఈ ప్రార్థన ఉండాలి. ఉండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. ఎలాగంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎవరైనా మనం అలా వెళ్తున్నప్పుడు మన కుటుంబాన్ని చూసి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకున్నటువంటి కుటుంబం మన యొక్క సంఘంలో ఎవరి కుటుంబం ఉందా? వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళు సినిమాలు కూడా చూస్తారు, లేకపోతే వీళ్ళు సీరియల్ కూడా చూస్తారు అనే కుటుంబం ఉందా? ఆలోచించండి. నేను 2 క్వశ్చన్లు వేస్తాను. ఒకటి, వీళ్ళ క్రైస్తవులు ఎప్పుడు ప్రార్థనలు చేసుకుంటుంటారు, పాటలు పాడుకుంటారు అనేటువంటి కుటుంబంగా ఉందా? వీళ్ళ క్రైస్తవులు వీళ్ళు కూడా సినిమాలు చూస్తారు, వీళ్ళు సీరియల్ చూస్తారు అంటే కుటుంబం ఉందా? గొప్ప సంగతి ఏం చెప్పమంటారా? క్రైస్తవ కుటుంబాల్లో టీవీలు ఇంకా చాలా ఎక్కువ సౌండ్ పెడుతూ ఉంటారు. ఇంకొక సంగతి ఏం చెప్పమంటారా? ఒక కాలంలో ఒక 5 సంవత్సరాల క్రితం అయితే భయపడేవారు. ఎవరంటే సేవకుడు వస్తున్నాడంటే టకటకమంట వెళ్ళి రిమోట్ మార్చేసి ఛానల్ మార్చేసేవారు. ఛానల్ మార్చేసి క్రైస్తవ ఛానల్లోకి పెట్టేసేవారు అనమాట. వస్తున్నారని తెలియకుండా వచ్చారంటే వరే ఆ టీవీ కట్టేయండి అనేవాడు. ఎందుకు? ఆయన తెలియకుండా వస్తే. కానీ ఈరోజు ఆ భయం కూడా లేదు. ఎందుకంటే ఇక నిర్భయంగా ఏం చేస్తున్నారు? యథేచ్ఛగా టీవీ సీరియల్ చూస్తున్నారు, సినిమాలు చూస్తారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రియమైన దేవులారా, మీ మనసుకు శాంతి అనుకుంటున్నారేమో, లేకపోతే నెమ్మది అనుకుంటున్నారేమో. దేవుని యొక్క వాక్యము, పాటలు, ప్రార్థన కంటే ఇంకా నెమ్మదైనటువంటిది ఏమీ లేదు. ఓకే, టీవీ కూడా చూసే అవకాశం దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసండి? టీవీలు కానీ ఫోన్లు కానీ దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశం ఎందుకో తెలుసండి? ఒక్కటే ఉద్దేశం ఇచ్చాడండి. ఒకటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి మనం తెలుసుకోవడం కోసం ఇచ్చాడు మొట్టమొదటిది, అంటే వార్తా విశేషాలు. రెండోది, ప్రపంచానికి దేవుని యొక్క వాక్యం తెలియనిచ్చాడండి. మర్చిపోకండి. అర్థమవుతుందా? 2 కారణాలు. ఒకటి, ప్రపంచంలో ఉన్నటువంటిది అంతా కూడా. ఎందుకంటే ఈరోజు మొత్తం మాదులు, కొంతమంది మూఢులు ఉంటారు. వాడికి నుతులో కప్ప, వాడికి ఏమీ తెలియదు. వాడున్నదే ప్రపంచం అనుకుంటారు. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలి. చాలామంది సుమారుగా అంటే 190 దేశాలు అంటారు, కొంతమంది 140 దేశాలు పైబడి ఉన్నటువంటి ప్రపంచంలో భారతదేశం హిందూ దేశం అంటారు. కానీ భారతదేశం హిందూ దేశం కూడా కాదు. ఎందుకంటే భారతదేశం లౌకిక దేశం. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం. ఈ సంగతి కూడా చాలామంది తెలియదు.
ఇది మా దేశం, ఇది మా హిందూ దేశం అంటూ ఉంటారు. కాదు కాదు, సర్వ మతాలు ఉన్నటువంటి దేశం ఇది. అలా అన్నాడంటే వాడికి తెలియదు అన్నమాట. ఎందుకంటే భారత సంస్కృతి తెలియదు. కనుక తెలుసుకోవాలంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు టీవీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, ఫోన్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా భారతదేశం కంటే ఇంకా చాలా దేశాలు ఉన్నాయనే సంగతి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడికి కూర్చుని అమెరికా ఎలా ఉందో చూడొచ్చా, ఆస్ట్రేలియా ఎలా ఉందో చూడొచ్చు, అక్కడ ట్రెడిషన్స్ ఏంటో చూడొచ్చు. ఇప్పుడు ఏ దేశమైనా మనం దాని గురించి ఆ నైసర్గిక స్వరూపం గురించి తెలుసుకోవాలంటే ఏం ఫోన్లో చూసుకోవచ్చా లేదా? చూసుకోవచ్చు. కానీ ఇంకా మూఢత్వం ఏంటంటే ఇలా తెలుసుకునేటువంటి అవకాశం లేదు. క్రైస్తవ్యాన్ని ఆడిపోసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో కనిపిస్తుంది. దేవుడు ఈరోజు జ్ఞానవంతులను పుట్టించి, శాస్త్రవేత్తలను పుట్టించి, వారు పరిజ్ఞానం ద్వారా ఒక టీవీనో లేకపోతే కంప్యూటర్నో లేకపోతే సెల్ ఫోన్ను ఇచ్చింది మొత్తం సర్వ ప్రపంచం అంతటికి క్రీస్తుని గురించి తెలియాలి, దేవుని గురించి తెలియాలి. అంతే కదండి. ఓన్లీ భారతదేశానికే కాదు, ప్రపంచ నలుమూలల దేవుని యొక్క సువార్త ప్రకటింపబడాలి అని యేసుక్రీస్తు వారు కోరుకున్నారండి. ఆ మాటను మీకు చూపిస్తాను చూడండి, వండర్ఫుల్గా ఉంటుంది. మత్తయి సువార్త 24 అధ్యాయం 14 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 24:14 చదవండి. మత్తయి సువార్త 24:14 చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా, సరిగ్గా వినిపించలేదు, మైక్ తీసుకోండి, మైక్లో చదవండి సార్. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. చదవండి ఇంకా. అటు తర్వాత అంతము వచ్చును. ఓకే, సరిపోద్ది. ఇప్పుడు అంతానికి ముందు అంటే ముగింపుకు ముందు ఏం చేయబడాలని దేవుడు యేసుక్రీస్తు వారు ఆశించాడండి? లోకమందంతటా ప్రకటింపబడాలి. అంటే లోకమందంతటా అంటే అర్థం ఏంటి? ప్రతి దేశంలో రాజ్య సువార్త, దేవుని సువార్త వినిపించాలి. ఇది యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలో చెప్పిన మాట. అంటే ఎప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాలకు మునుపు చెప్పిన మాట. మీకు సంగతి తెలుసా? మనకు టీవీ ఎప్పుడు వచ్చిందో తెలుసా? టీవీ 1950వ సంవత్సరం అలా వచ్చింది. అంటే రేడియో వచ్చింది, తర్వాత టీవీ వచ్చింది. అంటే ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు. సెల్ ఫోను మొన్న మధ్య కదండి వస్తా. నేను తీసుకొచ్చాను అన్నారు కదా ఒక ఆయన, నేను తీసుకొచ్చాను సెల్ ఫోన్ అన్నారు. అంటే ఆల్రెడీ ప్రపంచంలోకి సెల్ ఫోన్ వచ్చిందా? ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది, కంప్యూటర్స్ వచ్చినాయి. ఈ ఆవిష్కారాలన్నీ కూడా ఈ మొన్న జరిగినాయి. అర్థమవుతుందా ప్రేమ తెలుపుతారా? మరి దేవుడు చెప్పిన మాట ఎప్పుడండి? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. చూడండి, ఆలోచించేయండి. అంతకుముందు పత్రిక వచ్చింది, అంటే ఒక లిఖితపూర్వకమైనటువంటి చర్మపు కాగితాలు. తర్వాత 17వ శతాబ్దం వచ్చిన తర్వాత చైనా వారు పేపర్ను కనుగొన్నారు. తర్వాత ప్రింటింగ్ మిషన్ 1740 సంవత్సరంలో జాన్ గుటన్బర్గ్ అనేటువంటి అతను కనుగొన్నాడు. మొట్టమొదటిగా బైబిల్ని ముద్రించడం జరిగింది. ఆ ముద్రణ ఎక్కడి వరకు వెళ్తుంది సర్క్యులేషన్ చెప్పండి? ఆ పేపర్ అయితే కొంత ప్రాంతం వెళ్తుంది. ఈరోజు లోకమందంతటా క్రీస్తు అంటే ఆయన రాజ్య సువార్త ప్రకటింపబడాలి అనేటువంటిది దేవుని సంకల్పం నెరవేరాలంటే ఏం చేయాలి? టీవీ రావాలి. ఆకాశవాణి అన్నాడు కదండి, ఆకాశమా ఆలకించు అన్నాడు దేవుడు, అన్నాడా? చాలామందికి అర్థం కాలేదు. ఆకాశం ఆలకించడం ఏంటి, బైబిల్ మీద బురద పోశారు. ఈరోజు ఆకాశమే ఆలకిస్తుంది. ఆలకించి ఇక్కడ చెప్తున్న మాట ఎక్కడికి వెళ్తుంది? ఇదిగోండి ఈరోజు లైవ్ వెళ్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దండి. విదేశాల్లో ఉన్నటువంటి కోవిడ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన మాటలు చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారంతా చూస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు అంతే. ఈ ప్రపంచంలో ఏదైనా చెప్పాలంటే బైబిల్ చెప్పాలి. బైబిల్ చెప్పిందే శాస్త్రవేత్తలు చేయాలి. శాస్త్రవేత్తలు చేస్తేనే అది రూపకల్పన అవుతుంది. బైబిల్ చెప్పంది ఎవరు కూడా చేయలేరండి. బైబిల్ చెప్పింది అంటే అందరికీ కూడా రాజ్య సువార్త ప్రకటింపబడాలని దేవుడు కోరుకున్నాడు.
అది గురించే ఈరోజు రాజ్యస్వ వార్త అనేది ప్రకటింపబడుతుంది. విషయం ఏంటంటే ప్రేమైన దేవులారా, దేవుడు ఆశీర్వదించినటువంటి కుటుంబం ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం. ఈ మాటలు మీకు అర్థమయ్యాను అనుకుంటున్నాను. మనము తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త అందరూ కూడా దేవుని దగ్గర ఉంటే దేవుడు ఆశీర్వదింపబడేటువంటి కుటుంబం. ఒకటి దేవునిలో ఉండాలి, అంటే వేరుపారినటువంటి వారికి ఉండాలని మనం నేర్చుకున్నాము. రెండోది ఎలా ఉండాలని నేర్చుకున్నాము? మర్చిపోయారు మీరు, గుర్తుందా? చెప్పండి. ఒకటి వేరుపారిన వారు ఉండాలి, ఇంటి వల్లే కట్టబడాలి, వెరీ గుడ్. తర్వాత విశ్వాసమందు స్థిరంగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించాలి. ఇది ఖచ్చితంగా కావాలి. తర్వాత మూడో పాయింట్ ఏం నేర్చుకున్నాం చెప్పండి? మర్చిపోయారా? ఇంటిని జ్ఞానవంతులు అంటే ఏమంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తారు? తన ఇల్లును కట్టుకుంటారు. అంటే ఇంటిని కట్టుకునే వారు ఉండాలి, కానీ ఓడబెరుక్కునేటువంటి వారిగా ఉండకూడదు. నాలుగోది ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకున్నాం? మర్చిపోయారా? మత్తయి సువార్త 7:24 దేవుని మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కొట్టుకున్నటువంటి బుద్ధిమంతుడిగా ఉంటాడు. అంటే దేవుని యొక్క మాట వినాలి, దాని ప్రకారంగా చేయాలి. ఇంకా 5 చెప్పాలి, ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? మార్కు అనే మారు పేరు కలిగినటువంటి యోహాను అదేంట ఏం చేస్తున్నారు? ఆ రాత్రికాల సమయంలో వారు ప్రార్థన చేశారు కాబట్టి పేతురుని విడిపించాడు దేవదూతను పంపించే దేవుడు. కనుక మన జీవితంలో కూడా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితం ఎదుగుదలకి ఇలా ఎల్లప్పుడూ కూడా మనం ఉండాలని కోరుతున్నాను. మరొక పార్ట్గా మరలా వారం మరొక విషయాన్ని, అంటే ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని, మరొక విషయాన్ని, అంటే ఇప్పుడు ఒక విషయంలో ఆత్మీయత అందు విస్తరించాలి, ఆత్మీయతలో మనం ఎదగాలనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక మరలా వారం కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. ఇంతవరకు ఓపికతో విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. నీ మాటలు నీ పిల్లలకు తెలియజేశాను, నీ మాటలు నీ పిల్లలు ఉన్నారు తండ్రి. ముందుగానే మాకు తెలియజేశారు తండ్రి. మేము నీ యొక్క వాక్యమైనటువంటి అద్దం దగ్గర ఉన్నాం. ఇంతవరకు అద్దములో మా యొక్క లోపాలను చూపించారు తండ్రి. మేము సరి చేసుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. ప్రక్కకి వెళ్ళి మేము ఎట్టివారునో మర్చిపోయేటువంటి వారిగా ఉండకుండా మా తండ్రి మా ఆత్మీయ స్థితిని సరి చేసుకునేటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, మీ ఎదుట మేము చక్కగా కనిపించడానికి కృప చూపించండి తండ్రి. మా ముఖాలను మేము అద్దంలో చూసుకుంటూ ఎదుటి వారికి బాగా కనిపించాలని కోరుకునేటువంటి మేము మా తండ్రి వాక్యమైన అద్దములో మేము సరి చేసుకుని మీకు బాగా కనిపించాలి అనే ఆలోచన మాలో పుట్టించి తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని సరిచేయమని వేడుకొనుచు జరగబోయేటువంటి కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.